హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కళా రవిస్ కిచెన్. ఇదిగోండి ఈరోజు చికెన్ నాటుకోడి, ఇదిగోండి నాటుకోడి పులుసు చేస్తున్నాను. అందుకు ఈ ప్రాసెస్. ఇదిగోండి ఆకు గిరా గిరా నిదానంగా చూయించు. ఇదిగో స్టార్ పువ్వు, యాలుక్కాయలు, పోతే లవంగాలు 4 అంతే. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తా. సింపుల్గా అయిపోద్ది, చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా ఎర్రగా రావాలి. తర్వాత కరివేపాకు, తర్వాత వేగిపోయింది చూసారా. కొంచెం కేజీన్నర చికెన్ కదా, అందుకని ఇది వేస్తున్నా. ఇలా వేస్తే కొంచెం బాగుంటుంది. వేగిపోయింది. ఇదిగోండి కొంచెం మగ్గాక ఇప్పుడు కల్లుప్పు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదులేండి, మళ్ళీ ముక్కకి పట్టిందనుకో. ఇంకో పసుపు, చూసారా జ్యూసీగా ఉంది ముక్క. అంతే. ఇంకొంచెం మగ్గాక నొక్కు. చూడండి ఎంత బాగుందో. అమ్మా వేరే ఇలా ఓ పావలా వంతు అంటే పావు వంతు ఉడికాక ఇక టమాటా ముక్కలు వేసుకోవాలి. అప్పుడు కొంచెం మగ్గాక మళ్ళీ కారం వేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకోవాలి. చక్కగా వాటర్ ఊరాయి. ముక్క ఎప్పుడైనా సరే సిమ్లో మాత్రం పెట్టకండి. సిమ్లో పెడితే ఏమవుతుందంటే ముక్క అంతా సిమ్లో చిన్నగా ఉడికి విడిపోయిద్ది ముక్క. ఇలాగ స్ట్రాంగ్గా ముక్క తినటానికి బాగుంటుంది. ఇట్లా హైలో పెడితే లాస్ట్లో పెట్టుకోవాలి. కారం వేస్తున్నా. దీంట్లో కొంచెం కారం పట్టిద్దండి. 3 స్పూన్లు వేసాను. మంచి స్మెల్ వస్తుంది. నాటుకోడి పులుసు తింటే ముక్క నవ్వులుతుంటేనే రుచిగా ఉంటుంది. కొంచెం సేపు మగ్గాక అప్పుడు మళ్ళీ వాటర్ పోసుకోవాలి. కారం పట్టాలి ముక్కకి. ఇదిగోండి కలర్ చూడండి. ఇప్పుడు కారం బాగా ముక్కకు పట్టింది. పట్టాక చూడండి ఇప్పుడు కొంచెం చింతపులుసు కొంచెం వేసుకోవాలండి. ఈ నాటుకోళ్ళు కొద్దిగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మామూలుగా ఉండదు.
చింతపులుసు కూడా కొంచెం ముక్కకి పట్టిందండి. ఉడికింది కదా, ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి ఒక చెంబుడు దాకా. ఎందుకండి ఇంకొంచెం నీళ్ళు కూడా పడుతుంది, ఉడికేసరికి బాగుంటుంది. చూద్దాం కొంచెంసేపు ఉడికాక. నాకు చూపించు. చూసారా నాకు చెమటలు ఎలా వస్తున్నాయో? కూర బాగుందా? చూసి నేర్చుకోండి, రాని వాళ్ళకిలే. చూసారా, చెంబు నీళ్ళేనండి, ఇంకేం పొయ్యలేదు, సరిపోతుంది. పెరుగు మాత్రం వేయకండి. నాటుకోళ్ళు చికెన్ మసాలా చాలు. ధనియాల పొడి, గరం మసాలా అంతే. ఇది కస్తూరి మెంతండి. ఇది మెత్తగా ఉండి నలగట్లేదు, అయినా బాగుంటుంది. ఇది కొంచెం వేసుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు అండి, నిమ్మకాయ పిండుకోవచ్చు. అయిపోయింది. ఇదిగోండి కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇంత వేసినా కానీ ఏముండదు, మగ్గిపోయింది. అయిపోయిందండి చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు. ఓకేనా? నా స్టైల్లో చేశాను అంతే. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.